తెలుగువారి పండుగల్లో సంక్రాంతి విశిష్టమైనది. ఇది రైతుల పండుగ కాదు, పెద్దలను పూజించుకోవడం. ఏడాదంతా వ్యవసాయంలో రైతుకు సాయపడే పశువులను అలంకరించి పూజలు చేయటం కూడా ఈ పండుగలో భాగం. తెనాలి ప్రాంతంలో తొలిగా ఎద్దుచెక్క నూనె గానుగుతో నిర్వహిస్తున్న ఆర్గానిక్ ఫామ్లో పశువుల పండుగను ఘనంగా జరిపారు. తెనాలికి చెందిన నాగభైరవ రత్నబాబు రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామంలో ఆరోగ్య ఆహారం ఆర్గానిక్ ఫామ్ నిర్వహిస్తున్నారు. 6 ఎకరాల పొలంలో గో ఆధారిత పంటలు పండిస్తున్నారు. పురుగు మందులు వినియోగం లేకుండా సహజ సిద్ధమైన పంటలు పండిస్తూ ఆర్గానిక్ ఫామ్లో దేశవాళీ ఆవులను పెంచి పోషిస్తున్నారు. ఎద్దు చెక్క నూనె గానుగును ఆ ప్రాంతంలో తొలిగా ఆరంభించింది రత్నబాబే. ఆవు పాలు, నెయ్యి, పుల్లని మజ్జిగ రైతులతో పాటు ఇతరులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఎద్దు గానుగు నూనెలను తయారు చేస్తున్నారు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె వంటివి ఇక్కడ తయారవుతున్నాయి. దేశవాళీ ఆవుల్లో 5 రకాల గోవులను ఇక్కడ పోషిస్తున్నారు. సాశ్వాన్, రాటి, గిరి, పొంగనూరు, ఒంగోలు జాతి రకాలు వీరి పోషణలో ఉన్నాయి. మకర సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డం పడుతుందని తెలిసిందే. సంవత్సరం అంతా పనిచేసిన పశువులను కనుమ రోజున పూజించి గౌరవించుకోవడం తెలుగువారి సాంప్రదాయం. అందుచేత కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, గానుగు చెక్క, ఇతర ఆహార పదార్థాలను దాణాగా ఇచ్చారు. ఎద్దు గానుగు నూనె తయారు చేసే క్షేత్రాన్ని చక్కగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. లేగదూడల కేరింతలు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరించిన ఆర్గానిక్ ఫామ్ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఆర్గానిక్ ఫామ్తో అనుబంధం కలిగిన ఆయుర్వేద వైద్యులు పి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కనుమ పండుగ విశిష్టతను తెలియజేశారు. అంతరించిపోతున్న పశు సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని ఉత్పత్తులను ఈ ఆర్గానిక్ ఫామ్లో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. భావితరాలకు మంచి ఆరోగ్యవంతమైన గో ఉత్పత్తులను అందివ్వడమే కాకుండా ఆర్గానిక్ ఫామ్ లక్ష్యంగా నడుపుతున్నట్లు తెలిపారు. రైతుల గోవులను గో సంపదను వృద్ధి చేయాలని సూచించారు. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. నా పేరు పి శ్రీనివాసాచార్యులు. మా యొక్క ఆరోగ్య ఆహార కేంద్రం ద్వారా సహజ సిద్ధమైనటువంటి పదార్థాలని మేము ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి మేము తెనాలి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సహజమైనటువంటి ఆహార పదార్థాలని సప్లై చేస్తూ ఉన్నాము. మా యొక్క ఈ రోజున ప్రత్యేకించి మా యొక్క ఆరోగ్య కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, కనుమ పండుగ అంటే సహజంగా మనం పశువులకి కృతజ్ఞత తెలుపుకుంటామండి. ఈ వ్యవసాయంతో సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్రము, ఈ వ్యవసాయానికి పశువులే ప్రధానమైనటువంటి ఆధారం కనుక ఈ సంవత్సర కాలం మొత్తం ఈ పంటలన్నీ ఇవన్నీ కూడా ఈ పశువుల ద్వారా మేము సంపాదించాము కాబట్టి వాటికి కృతజ్ఞతా భావంతో ఈ రోజున పశువులకు పూజలు చేసుకొని వాటికి కృతజ్ఞత తెలియజేయటం అనేది జరుగుతుందండి. మా దగ్గర ఉండే ఈ ఆవులన్నిటికీ కూడా సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని మేము వాటికి ఆహార పదార్థాలుగా ఇస్తున్నామండి. ఉలవలు కానీ, తైదులు, రాగులు కానీ, ఈ బియ్యం కానీ వీటన్నిటిని ఉడకబెట్టి ఒక ఆహార దీంట్లో ఒక పార్ట్గా ఇస్తామండి. మిగతాది సహజ సిద్ధంగా పండినటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఇస్తామండి. తద్వారానే మేము వీటితో పాటు జొన్న చొప్ప, వరిగడ్డి వీటిని కూడా ఆహారంగా ఇచ్చి సహజ సిద్ధంగానే మేము వాటి నుంచి ఫలసాయం తీసుకుంటూ ఉంటాం. ఇది ఈ రోజుల్లో అన్నీ కూడా బయట నుంచి వచ్చేవన్నీ కెమికల్తో తయారు చేసినవి, వాటితో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి మేము సహజ సిద్ధంగా మా దగ్గర ఈ నూనెలు కూడా ఎద్దు గానుగుతో సహజ సిద్ధంగా తీస్తామండి. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె ఈ 3 కూడా మేము ఎద్దు గానుగతో తీసి సహజ సిద్ధమైనటువంటి పద్ధతుల్లోనే తీసినటువంటి అమ్ముతూ ఉంటామండి. మరియు మేము రైతులకి కావలసినటువంటి గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకి
వారికి కావలసినటువంటి ఆవు మజ్జిగ కానీ గోమూత్రం కానీ గోమయం కానీ వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉంటామండి. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో మేము అనేక రకమైనటువంటి గో ఆధారితమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు గృహోపకరణాలు కూడా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం. నమస్తే, నా పేరు అంకినీడు తెనాలి. ఈరోజు కనుమ పండుగ పుచ్చుకొని గోవులకి మొత్తానికి గోపూజోత్సవం చేస్తున్నాం. ఈ గోపూజోత్సవం ఏంటి అనేది పబ్లిక్కి కొంత అవేర్నెస్ ఉంది, బట్ తెలియని వాళ్ళకి తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. సంవత్సరం అంతా ఈ జీవాలు మన కోసం కష్టపడుతూ మనకు సాయపడుతూ అటు జీవనం సాగిస్తూ ఉంటాయి. వాటికి ఇప్పుడు మన ధాన్యం ఇవన్నీ ఇంటికి వచ్చే రోజులు వచ్చిన తర్వాత వాటికి ఇప్పుడు రెస్ట్ టైం అనమాట. సో వాటికి పూజ చేసి వాటిని గౌరవించుకుంటాం. మనకి చేసే సేవ కోసం వాటిని గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. ఇక్కడ మన దగ్గర మేము ఓన్లీ దేశవాళీ ఆవులు మాత్రమే పోషిస్తున్నాం. దేశవాళీ ఆవుల నుంచి వచ్చే ఉత్పత్తులతోనే వ్యవసాయం చేయడం జరుగుతుంది. వేరే రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా మేము గోమూత్రం జీవామృతం ఇవన్నీ ఇద్దామని దీంతో ఉన్నాము. ఈ ఉత్పత్తుల్ని మేము ప్రజలకు అందుబాటులో పెడుతున్నాం. చాలా వరకు మాకు సాధ్యపడినంత వరకు. బయట నుంచి కూడా ఇంకా భవిష్యత్తులో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఉత్సాహవంతమైన రైతులు ఉన్నారు. వారికి కూడా ఇవన్నీ అందజేసి వారితో కూడా ఈ ఉత్పత్తులు చేయాలని మన భూమిని మళ్ళీ జీవం వచ్చేలాగా, రసాయన ఎరువులు కాకుండా జీవం వచ్చేలాగా చేయాలని మా ఉద్దేశం. దీనివల్ల మనుషులకి పాత రోజుల్లో మన పూర్వీకులు మొత్తం ఆర్గానిక్గానే వ్యవసాయం ఉండేది కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ కాలం జీవనం సాగించగలిగారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు మన ఈ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంగా ఉండటం కోసం ఏం చేయాలనే దానికోసం వస్తే మేము దీన్నే ప్రిఫర్ చేస్తున్నాం. అందుబాటులో ఉండేటట్టు మాకు సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడి నుంచి ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం. కొంతమంది మాత్రమే ఆవుల మీద కొంత ప్రేమ ఉంది, కొంత వాళ్ళు వ్యాపార ధోరణి ఉండొచ్చు. బట్ వాళ్ళు మన వ్యాపార ధోరణి తప్పని కాదు, ఉండొచ్చు. అది చేస్తున్న వాళ్ళు చాలా లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు. వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళు వ్యాపార ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని కట్టేసి పెంచడం కానీ అటు స్టాల్ ఫీడ్ చేయడానికి వాళ్ళు దానికి ఎఫర్ట్స్ పెట్టరు. ఎందుకంటే ఎకనామికల్గా ఆలోచించినప్పుడు దానికి మ్యాచ్ కావాలని వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి తిని బతికేస్తాయని వాటిని అక్కడ వదిలేస్తారు. అవి కవర్లు తిని పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. దయచేసి పబ్లిక్ ఎవరు అట్లా వదలకుండా ఉండేటట్టు చూడమని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఏదైనా కానీ రైతు వారీగా పెంచడం అనేది ఎప్పుడైనా మంచి మార్గం, రైతుకు ఉపయోగం. దానివల్ల వచ్చే ఉత్పత్తులతో మనం జీవనం సాగిస్తాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం, జీవాలు ఉంటాయి. బ్రీడ్స్ సాచురేట్ అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వరకు మనకు చాలా బ్రీడ్స్ కనుమరుగైపోయినాయి భారతదేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బ్రీడ్స్ కనుమరుగైపోయినాయి. అంతా మిక్స్డ్ బ్రీడ్స్ అయిపోయినాయి. నేటివ్ బ్రీడ్స్ అసలు లేవు. చాలా వరకు 80% ఆఫ్ వెళ్ళిపోయినాయి. ఒక 20% అవైలబిలిటీ ఉన్నాయి. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇప్పుడు మన ఎడ్ల పందాలు పెట్టి బండలాగుడు పెట్టి అన్నీ చేయటం మూలాన ఎంతో కొంత ఆ ఇంట్రెస్ట్ ఉండటం మూలాన కొంతమంది చేస్తున్నారు. కొంచెం పబ్లిక్ అందరూ వ్యవసాయం భూమి ఉన్నవారు వారు అందుబాటులో ఉన్న దగ్గర ఒక గోవునన్నా సంరక్షిస్తే భూమికి జీవనాధారం పెరుగుతుంది. మన ఫ్యూచర్లో ఉత్పత్తులు బాగుంటాయి. మనం ఎన్ని రకాలైన డెవలప్మెంట్ సీడ్స్ డెవలప్ చేసినా మనం తినేది